హీరోగా మీరు ఫ్యూచర్‌లో అంటే తెలుగు తెరపై గూడా మిమ్మల్ని చూసే అవకాశం ఉందా? అట్లాంటి చర్చలేమన్నా జరుగుతున్నాయా? తెలుగు మూవీస్ నాకు ఇంట్రెస్ట్ ఉంది. చాలామంది తెలిసిన వాళ్ళు గూడా ఉన్నారు. హ్మ్. ఇంట్రెస్ట్ ఉంటే ఇన్వెస్ట్‌మెంట్ చేసి నేనే హీరోగా లాంచ్ అవ్వాలనేది ఒకటి కోరిక ఉంది. ఐయామ్ గోయింగ్ టు ప్రమోట్ మై సెల్ఫ్. హ్మ్. ఇది తమిళ్ రిలీజ్ అయ్యాక చేస్తాను ఆ ప్లాన్. ఓకే. సో, ప్లానింగ్ ఉంది. మేము చూడబోతున్నాం అయితే. మీ ఆశీర్వాదం ఉంటే అవుద్ది. సో, నెక్స్ట్ మీరు ఎలాంటి డైరెక్టర్స్‌తో చేయాలనుకుంటున్నారు? ఫ్యూచర్‌లో ఎట్లాంటి యాక్టర్స్‌తో చేయాలనుకుంటున్నారు? యాక్చువల్లీ ఇన్‌స్టాలో చాలామంది కష్టపడి చాలా బాగా చేస్తున్నారు. హ్మ్. వాళ్ళకొక అవకాశం లాగా ఇవ్వాలని అనుకుంటున్నాను. అందరినీ న్యూ కాస్టింగ్ తీసుకుంటానండి. న్యూ డైరెక్టర్ కూడా అంతా. హ్మ్. ప్రొడక్షన్ నాది. సినిమా ఇండస్ట్రీలోకి రావడానికి అంత ఈజీ కాదు. ఎవరో ఒకరు గాడ్ ఫాదర్ ఉండాలి అంటారు. సో, మీకు గాడ్ ఫాదర్ అంటే ఏం చెప్తారు? గాడ్ ఫాదర్ అంటే సాయి కుమార్ గారండి. నాకు 30 ఇయర్స్ నుంచి పరిచయం. ఓకే. 30 ఇయర్స్ నుంచి. 30 ఇయర్స్ నుంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్. వెరీ క్లోజ్. వెరీ క్లోజ్. ఓకే. ఎవ్రీడే ఒక మెసేజ్ వస్తుంది అన్నయ్య దగ్గర నుంచి. అంత క్లోజ్. హ్మ్. సో వాళ్ళ ఫ్యామిలీ ఆదిత్య వాళ్ళ అబ్బాయి, హ్మ్. కూతురు జ్యోతిర్మయి మా ఇంట్లోనే ఉన్నారు అప్పుడు సింగపూర్ వస్తే. సో వారితో ఉన్న అనుబంధం కారణంగా డిస్ట్రిబ్యూషన్ కూడా వాళ్ళే మూల కారణం. హుహు.